వెంకటేష్ గారు అని అంటే ఓన్లీ ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ అంటే ఫ్యామిలీసు ఇవి ఒక ఇది అదే కాకుండా ఆయన్ని బయటకున్న ఫిజిక్కి ఒక చిన్న యాక్షన్ టోన్ యాడ్ అయితే చాలా బాగుంటుంది అనేది ఈ కథకి సెట్ అయ్యి సెకండ్ హాఫ్ ఫైట్లు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మీరు నమ్మరు సార్, డిటిఎస్ థియేటర్లో చూస్తూ ఇవి నేను తీసిన ఫైట్లేనా అనే డౌట్ లాగా అంత బాగా అంటే మాకు మానిటర్ ముందు కూర్చుంటాం అప్పుడు చేసేటప్పుడు ఓకే, కానీ అన్ని మిక్సింగ్ అన్నీ అయిన తర్వాత చూసుకుంటే నాకు చాలు, నేను ఈ సినిమా ఎలా ఉన్నా నేను ఆయన్ని బాగా చూపించుకున్నాను అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మనకి. అండ్ నువ్వు అన్నట్టు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కిక్తో యాక్షన్ చేసినప్పుడు నేను ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అవునవును సార్, అరే నిజమే బాగా చేయొచ్చు మళ్ళీ యాక్షన్ అనేది. బాగా సిచ్యువేషన్ కూడా చాలా బాగా కుదిరింది ఆ సెకండ్ హాఫ్లో, 2 పెద్ద యాక్షన్ ఎపిసోడ్స్. అవును, ఆ సినిమా ట్రైలర్ వేయగానే ముందు అక్కడే బాగా హై వచ్చింది. అవును సార్, చాలా మంది ఏదో మన స్మాల్ కామెడీ ఫిల్మ్ మీద చిన్న కామెడీ ఫిల్మ్ చేస్తున్నాం అనుకున్నారు, బట్ వన్స్ ఆ స్పాన్ ఉన్న యాక్షన్ చూస్తూగానే కొంచెం ఈ టైటిల్కి యాక్చువల్గా మెయిన్ ఇందులో యాక్షన్ కూడా ఉందని ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఒక మల్లీశ్వర్ లాగా లేకపోతే ఇంకోటో ఏదో చిన్న సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అనుకున్న వాళ్ళకి, బట్ యాక్చువల్గా ట్రైలర్ చాలా బాగుంది. అదంతా పక్కన పెట్టేది సార్, లాస్ట్లో బొబిల్ రాజ్ అది జస్ట్ ఆ రోజు ఏదో థాట్ వచ్చి పెట్టుకున్నాం. అంటే మేము అసలు ప్లాన్ చేయలేదు మామూలుగా టంటారంటే ఆ మ్యూజిక్ అంటే నాకు ఈ క్లైమాక్స్ ఫైట్ చేసేటప్పుడు ఏదన్నా ఒక చిన్న మ్యూజిక్ కిక్ ఉంటే నాకు సార్ బాడీ లాంగ్వేజ్ ఎక్కడ అర్థమంటే మ్యూజిక్ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అందుకని ఏదైనా మ్యూజిక్ పెడితే ఇంకొంచెం బాగా వస్తుందని అనుకుంటే ఆయన ఇచ్చిన బాడీ లాంగ్వేజ్ చాలా బాగా అనిపించింది. అంటే ఒకడు కొట్టిన తర్వాత అసలు ఎవరిని చెప్పలేదు, అది కొట్టిన తర్వాత ఆయన ఇచ్చిన చిన్న ఎక్స్ప్రెషన్స్ అసలు అంటే క్లైమాక్స్ ఏం చేస్తాం అనుకుంటావు నాకు తెలియలేదు. ఎందుకంటే నువ్వు ముందు నుంచి బల్పం పట్టి ఎక్కడన్నా రీమిక్స్ లాగా అనుకున్నావు కానీ, బట్ మనం క్లైమాక్స్లో వాడుకొని నేను అసలు తెలియలేదు. ఆ రోజు నేను ప్రతి సెట్కి వెళ్ళాను, క్లైమాక్స్ ఫైట్ చూద్దాం ఏం చేస్తారని చెప్పగానే అప్పుడు మారుతి అన్నాడు, బాబు ఫైట్ అయిన తర్వాత అది ఒక్కొక్క షాట్ ముందు ఇలా అనుకుంటున్నాం అంటే అంతే ఇమ్మీడియట్గా తెలిసిపోయింది, ఓకే ఇది పాస్ అయిపోయాం, ముందు కొంచెం కొత్త ఫ్రెష్నెస్ వచ్చేసిందని. అండ్ ఇమ్మీడియట్గా నాకే ఆశ్చర్యంగా ముందు ఆ మ్యూజిక్ బీట్తోనే ఒక చిన్న ఎనర్జీ రావటం అండ్ అసలు మొత్తం భలే సెట్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కిక్తో యాక్షన్ చేసినప్పుడు నేను ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అరే నిజమే బాగా చేయొచ్చు మళ్ళీ యాక్షన్ అనేది. బాగా సిచ్యువేషన్ కూడా చాలా బాగా కుదిరింది ఆ సెకండ్ హాఫ్లో, 2 పెద్ద యాక్షన్ ఎపిసోడ్స్. ఆ సినిమా ట్రైలర్ వేయగానే ముందు అక్కడే బాగా హై వచ్చింది. చాలా మంది ఏదో మన స్మాల్ కామెడీ ఫిల్మ్ మీద చిన్న కామెడీ ఫిల్మ్ చేస్తున్నాం అనుకున్నారు, బట్ వన్స్ ఆ స్పాన్ ఉన్న యాక్షన్ చూస్తూగానే కొంచెం ఈ టైటిల్కి యాక్చువల్గా మెయిన్ ఇందులో యాక్షన్ కూడా ఉందని ఎక్స్పెక్ట్ చేయాలి.